హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసి మా ఊరండి. మా అమ్మ వాళ్ళ ఊరు, అదే నా పుట్టిల్లు. గజ పూజ కోలాటం వాళ్ళు 3 నెలలు నేర్చుకొని ఈ గజ పూజ అనేది ఈరోజు చేసినారండి. గజ పూజ ఎంత గ్రాండ్గా చేసినారంటే మామూలుగా అయితే గజ పూజ ఎంత గ్రాండ్గా చేయరంట. మా ఊర్లో అరేంజ్మెంట్స్ చూస్తేనే మీకే అర్థమవుతుంది కదా, చాలా గ్రాండ్గా చేసినారు. 3 నెలలు నేర్చుకున్నారండి వాళ్ళు. ఈరోజు గజ పూజ చేసినారు. ఇది మా ఊరు పెద్దమ్మ గుడి అండి. మా ఊర్లో గుడి ఉండదు, ఇట్లా కటాచరం ఉంటుంది. పెద్దమ్మ గుడి. ఊర్లో అందరూ ప్రతి ఒక్కరు ఇంటి ఆడపిల్లలను అందరినీ పిలుచుకొచ్చుకున్నారు. చాలా గ్రాండ్గా చేసినారు. ఎంత గ్రాండ్గా చేసినారంటే అంత గ్రాండ్గా చేసినారు. కాకపోతే ఈ వాన ఒకటి ఒడియాలండి, వంటలు, సేమియా పాయసము, వంకాయ, కలరన్నము, వంటలు అయితే అద్భుతంగా ఉన్నాయండి. ఒకదానికి మించి ఒకటి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయి. పుట్టగొడుగులు, లేత పుట్టగొడుగులు ఎక్కడ తెప్పించినారో నాకు కూడా తెలియదు, భలే లేతగా ఉన్నాయి. మనం కొనకొచ్చుకునేట అంత బాగుండవు మన గుట్లలో, కానీ అన్ను అవి ఎట్లా తెచ్చినారో తెలియదు, కానీ భలే లేతగా ఉన్నాయి. అన్నము, పప్పు, రసము, వంటల గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి. ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే పెరుగు, అందరూ ఇంట్లో పాలు, ఇంట్లో ఎనుముల పాలు పేరబెట్టి చేసిన పెరుగు పచ్చడి, అరటిపండు, ఎంత ప్రేమగా చేసినారు కాబట్టి అంత అద్భుతంగా ఉన్నాయి వంటలు. అందరూ ఆడపిల్లలు, ప్రతి ఒక్కరూ ఆడపిల్లలు నుడకచ్చుకున్నారు. గజ పూజకు ఇంత గ్రాండ్గా ఎక్కడ చేయరంట, కానీ మా ఊర్లో చేసినారు. ఇదే కాదు, మా ఊర్లో ఏ పండగ చేసినా బాగా గ్రాండ్గా చేస్తారు. అన్ని పండగలు అప్పుడు మేము చిన్నప్పుడు ఇంత గ్రాండ్గా చేసేటోళ్ళు కాదు. ఇప్పుడు బాగా అందరూ మన ఊరికంటూ ఒక పేరు ఉండాలి. బాగా ఇప్పుడు యూత్ అనేది బాగా చేస్తున్నారు. ఎంత బాగా చేస్తున్నారంటే ఏ పండగైనా ఏ సెలబ్రేషన్ అయినా అంత బాగా చేస్తున్నారు. చుట్టుపక్కల యా ఊరు మీది అంటే కనుక మేము పోయేటప్పుడు బొజ్జాయిపల్లి అంటే మా ఊరు పక్కన తుమ్మలపల్లె, వీళ్ళు బలపనూరు, కాంబెల, ఇట్లా చుట్టుపక్కల మీ ఊర్లో భలే చేస్తున్నారమ్మా, ఏంటైనా భలే బాగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, బాగా చేస్తున్నారు. బొజ్జాయిపల్లి అంటే ఒక గుర్తింపు వచ్చిందండి. వాళ్ళు కోలాటం అనేది 7 గంటలకు, రాత్రి 7 గంటలకు స్టార్ట్ చేసినారు. తెల్లవారి 7 గంటల వరకు, రాత్రి 7 గంటలకు స్టార్ట్ చేసినారండి. తెల్లవారుదలు ఆపకుండా చేస్తారంట కోలాటము. తెల్లవారి 5 గంటలకు మంగళారతి ఇచ్చి ఆపినారు. వానకు అయినా అందరూ ప్రతి ఒక్కరూ మేలుకొని, వాళ్ళంతా బాగా చేస్తుంటే నిద్ర కునికి రాలే, వాన పడుతుందని అనిపించలే. అందరూ మేలుకొని అందరూ ఎంత బాగా చేసినారంటే అంత బాగా చేసినారు. ఇప్పుడు అందరూ మా ఊర్లో అన్ని పండగలు బాగా చేస్తున్నారు. ఇదే కాదు, అప్పుడు మేము మా పిల్లప్పుడు ఎప్పుడు పనులు చేసుకోనికి ఇదే ఉన్నది. ఇప్పుడు మా ఊర్లో అందరూ పగులు పనులు చేసుకుంటున్నారు. అన్నీ హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు పుట్టినుంటే బాగునిందు, ఈ జనరేషన్లో పుట్టినుంటే బాగునిందు అని నాకు అనిపించిందండి. అయినా గునికి పర్వాలేదు, మా ఊరిలో కదా చేసేది. మా ఊరికంటూ ఒక పేరు వచ్చిందండి చుట్టుపక్కల. అంత బాగా చేస్తున్నారంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి. గజ పూజ ఇంత గ్రాండ్గా చేస్తున్నారంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి. నా గొంతు ఏం బాగాలేదండి, జలుబు చేసింది, గొంతు రాసింది. తెల్లవారుదలు మేలుకొని ఆ వానలో నానెలకల్లా నాకు అయినా వాయిస్ అనేది ఇస్తున్నాను. నాకు ఈ గజ పూజ గురించి పూర్తిగా తెలియదండి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.